నవనానికి స్వాగతం. ఈరోజు మనీ ప్లాంట్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏందంటే ఇది కుండీలో ఏసానో, నేలలో ఏసానో అది చెప్పాలి మీరు. చూపిస్తానులే నేనే. ఏందంటే ఇదిగో చూడండి, కుండీలో గాదు, నేలలో గాదు. అంతకుముందు అక్కడ నేలలో ఏసినాము. అది ఇదంతా అల్లుకునింది. ఏదో వీడియోలో ఇన్నాను. నేలలో మనీ ప్లాంట్ ఏయగూడదు, కుండీలో ఏసుకోవాలి, పైకే ఎదగాలి అనేది. నేలలో ఏస్తే ప్రతికూల శక్తి వస్తది. అనుకూల శక్తి కంటే గూడా అని ఇన్నాను నేను. అందుకని పీకేసాం. కింద ఉన్నదంతా పీకేసాము. కానీ ఇదిగో రండి చూపిస్తాను. ఎక్కడో ఈ చెట్టు మొదట్లో ఇదో ఇది తీస్తానుండండి. ఈ ఈ ఒక్క రవ్వ ఉండిపోయిందనుకుంటా దీంట్లో. ఏరు ఇక్కడే. ఇది మేము మోటరేసి ట్యాంక్‌కి నింపితే నీళ్లొచ్చి ఇక్కడ పడతాయన్నమాట. ఆ ట్యాంకీ వాటరు. ఆ ఏరు పట్టుకొని ఇంకా నీళ్లు గూడా ఎప్పుడో ట్యాంకీ నిండినప్పుడే వీటికి నీళ్లు దీనికి. అది చూడండి మళ్ళీ ఎంత గ్రోత్ వస్తుందో. నేలలో లేదు, కుండీలో లేదు, మట్టిలో లేదసలు మెయిను. అయినా చూడండి మనీ ప్లాంటు ఎంత పెద్ద కాడలొస్తున్నాయో, ఎలా అల్లుకుంటుందో అదనమాట. ఇంకో విషయం, అప్పుడప్పుడు కొంచెం జీవితంలో చిన్న చిన్న దొంగతనాలు జేయాలి. చిలిపి దొంగతనాలు. ఏందంటే నేను జేసినయి చూపిస్తారండి మీకు. ఇదో ఇదైతే మా ఊరి దగ్గర ఒకరిని అడిగి తెచ్చుకున్నాను. బాగుంది కదా, బాగొచ్చింది. ఇదైతే కొట్టేశాను. ఎక్కడంటే నర్సరీలో. అప్పుడప్పుడు అట్లాంటివి చేయాలి. ఇదే కాదు, 2, 3 కొట్టేశాను. ఇది కూడా ఒక హాస్పిటల్లో అడిగి తెచ్చుకున్నానులేండి, అన్నీ కొట్టేస్తే బాగుండదు. బాగున్నాయి కదా. ఇంకొకటి, ఇది కూడా నర్సరీలో కొట్టేయడం అంటే వాళ్ళు వేసుకున్న మొక్కలు ఎరగదీసేయలేదు, అవి ఇరిగిపోయి ఉంటే వాళ్ళకి కనపడకుండా తెచ్చుకుంటాము. ఇది కూడా ఇంత మొక్క ఇరిగిపోయి ఉంటే అది తీసుకొచ్చుకున్నాను. ఇది మేము కొనుక్కొచ్చేసుకునిందే. బాగుంది కదా, కొంచెం బుద్ధుండండి. ఇదిగో ఇది కూడా దొంగిలించిందే. ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఈ బుజ్జిది ఇప్పుడే బతుకుతుంది. ఇది ఇంకో రకం. దాంట్లో మొత్తం 5 రకాలు ఉన్నాయనుకుంటా. 3 రకాలు చిలిపి దొంగతనం. అది మీరు కూడా చేసి ఉంటారులే, నవ్వుతున్నారు అప్పుడప్పుడు. ఎందుకంటే అవి ఎక్కువ రేటు చెప్తారు. ఊరకనే కొమ్మలు బతికాయి కూడా అంత రేటు పెట్టి ఎందుకు? మనమైతే చాలా మందికి ఇస్తాం కదా, ఇరిసి మనకు అడిగిన వాళ్ళందరికీ అడ్డమే లేదు, ఇస్తుంటాము. అంటే కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇరు. కానీ చాలా మొక్కలు కంటాం కదా, అవి కూడా అవి కొమ్మలు ఇరు. ఎందుకంటే ఏయంగానే బతికేస్తాయని వాళ్ళకి తెలుసు. అందుకని అవి కొమ్మలు ఇవ్వరు. బతకని అడుగుతాం కదా, ఒక 1000 రూపాయలు కట్టుకుంటాం కదా, అవి మాత్రం బతకకుండా హైబ్రిడ్ ఉంటాయి కదా, అవి మాత్రం తిరగదీసి ధారాళంగా ఇచ్చేస్తారు. ఎందుకంటే అవి రావు కాబట్టి వాళ్ళకి తెలుసు. బతికాయి మాత్రం ఇవ్వరు. అవి ఇవ్వకూడదమ్మా అంటారు. అప్పుడప్పుడు అడిగి తెచ్చుకుంటాను, అప్పుడప్పుడు ఇట్లాంటి జరుగుతుంటాయి, కామన్ అది. అదనమాట సంగతి. దొంగతనాలనేవి అందరు చేస్తారు, మీరు కూడా చేయొచ్చు అప్పుడప్పుడు. అంటే మా ఇంటికి వచ్చి చేయొద్దు, అడిగితే ఇస్తాను నేను. అదనమాట. నా పేరు చెప్పి మళ్ళీ మీరు ఎక్కడ వాడద్దు, సర్దేయొద్దు. అదనమాట. బై. దీని గురించి చెప్పాలి మీకు. నవ్వు వస్తుంది చెప్తుంటేనే. ఏంటంటే ఇంత మొక్క మా అబ్బాయి ఒక డాబాలో అది తెగిపోయి ఉంటే తీసుకున్నాడు అంటలే. ఇదేదో మొక్క చూడడానికి బాగుంది, ఇది తెగి కింద పడి ఉంటే తీసుకొని ఆ రోజు జోబిలో పెట్టుకున్నాడు, తెచ్చి నాకు ఇవ్వాలని. ఆ రోజు మర్చిపోయాడు. తెల్లారి తెగ జోబిలోంచి తీస్తా ఉన్నాడు. తీసి, అమ్మ నీకోసం ఒక మొక్క తెచ్చాను, భలే ఉంది అసలు వేస్తే అని తీశాడు. అది వాడిపోయి ఇంతది, ఉండే ప్రాణం పోయే ప్రాణం అన్నట్టుండింది. దాన్ని నేను ఒక కుండీలో పెట్టాను. అసలు ఒక 2-3 నెలల కల్లా ఇలా వచ్చింది. దీన్ని ఎంత ఆనందంగా పెంచుకుంటామో. చూపి అవి కూడా అదే మొక్క కట్ చేసి. అది ఎంత బాగుందా చూసుకోవడానికి, ఇంత బాగానే అలంకరించుకున్నాం, బాగానే ఉంది. ఇది కింద నేలలో పడిందా, కలుపు మొక్క కంటే స్పీడ్గా పెరిగిద్ది. దీన్ని అసలు ఇంకా దీన్ని తీసేయడం అవ్వదు.
ఇంట్లో ఏడవ దగ్గర పట్టుకొని కుప్పలు తిప్పలుగా వస్తుండిద్ది. ఎంత ఆనందం వేసిందో ఇప్పుడు అంత దీన్ని కలుపు తీయలేక అంత విసుగొస్తుందనమాట. అది. ఏస్తే కుండీలోనే ఏసుకోవాలి. నేల మీద పడకూడదు. లైక్ కొట్టండి. షేర్ చేయండి. పెట్టు.